హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్ జర్నీ. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకి చాలా మందికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. లైక్ అందులో ఒకటి ఏంటి అంటే మ్యూజిక్. మ్యూజిక్ మనం నేర్చుకోవాలనుకుంటాము, లేదంటే మన కిడ్స్ మంచిగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలని కానీ, లేదు అంటే మంచిగా పాటలు పాడాలని కానీ మనందరికీ డ్రీమ్ ఉంటుంది కదా. సో అలా పిల్లలకి మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఎలా మనం మౌల్డ్ చేయాలనేది ఈరోజు టాపిక్ అండి. చిన్న ఏజ్ నుంచి కూడా, అంటే న్యూ బోర్న్ బేబీ ఏజ్ నుంచి కూడా మన వాళ్ళకి మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఎలా మనం మౌల్డ్ చేయాలి అనేది మెయిన్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో ఈ టాపిక్ అంటే మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంది కదా, సో ఇంకా డిలేట్ చేయకుండా మనం ఈరోజు ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ మ్యూజిక్. ఈ ఫండమెంటల్ మ్యూజిక్ లో మనకి 7 నోట్స్ ఉంటాయండి. ఈ 7 నోట్స్ అంటే ఏంటంటే, బేసిక్ గా ట్రెడిషనల్ మ్యూజిక్ లో మనకి 7 నోట్స్ ఉంటాయి. వాటిని మనం ఏమని పిలుస్తాము అంటే స్వరాస్ అని పిలుస్తాము కదా. ఈ స్వరాస్ అంటే ఏంటి అంటే సర్జ, రిషభ, గాంధార, మధ్యమ, ద్వితీయ అండ్ అలాగే లాస్ట్ ఫైనల్ నిషద. ఇవన్నీ కూడా ఈ మ్యూజికల్ లో 7 నోట్స్ అండి. దీన్ని మనం షార్ట్ కట్ నేమ్స్ గా ఎలా పిలుస్తామంటే స, రి, గ, మ, ప, ద, ని, స. సో ఇవి మన షార్ట్ కట్ గా పిలుచుకునే స్వరాస్ అండి. మనం ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలన్నా మనకి ఈ బేసిక్ నోట్స్ అనేవి మనకు తెలుసుంటాయి. ఈవెన్ అది మన సాంగ్ పాడాలన్నా, లేదంటే ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మనం ప్లే చేయాలి, దాని గురించి నేర్చుకోవాలన్నా మనకి ఈ బేసిక్ ఈ నోట్స్ మాత్రమే యూజ్ చేసి ఫర్దర్ లో వాళ్ళ క్లాసెస్ మనకి టీచ్ చేస్తుంటారు. సో ఈ బేసిక్ నోట్ అనేది మనం చిన్న ఏజ్ నుంచి పిల్లలు నేర్పించడం వల్ల వాళ్ళకి మ్యూజిక్ పైన చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఈ మ్యూజిక్ నోట్స్ ని ఎలా నేర్పించాలనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ టైం ఏంటంటే ఈ నోట్స్ మనం చెప్పేటప్పుడు మనకు కొంచెం డిఫరెంట్ గా అనిపించవచ్చు, ఎందుకంటే మనం మ్యూజిక్ పర్సన్ కాదు కాబట్టి, మనకి మ్యూజిక్ గురించి తెలియదు కాబట్టి. బట్ ఏంటంటే మనం చెప్పేటప్పుడు పిల్లలు దీన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు, వాళ్ళు డిఫరెన్స్ అర్థం చేసుకుంటారు. ఒక్కొక్క మ్యూజిక్ నోట్స్ మధ్యలో ఉన్నటువంటి పీచ్ అండ్ డిఫరెన్స్ అనేది వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు. యాక్టివిటీని మనం 0 years నుంచి 2 years పిల్లల వరకు చేపించవచ్చు. అండ్ వై నాట్, మీ పిల్లలు 2 years కంటే ఇంకా ఎక్కువ ఉన్నారు అన్నా కూడా ఈ యాక్టివిటీ మనం వాళ్ళతో చేపించవచ్చు అండి. యాక్టివిటీ మనం చేపించడానికి మెయిన్ గా మనకు కావాల్సింది స, రి, గ, మ, ప, ద, ని, స అనే ఈ సౌండ్ ఫైల్ ఉన్నటువంటి ఒక చిన్న మ్యూజిక్ క్లిప్ అంతే. ఇది మనకి ఈజీగా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటుందండి. సో మీరు దాన్ని సెర్చ్ చేసినట్లయితే చాలా వీడియోస్ మనకి వస్తాయి. సో మనం నచ్చిన వీడియో ఏదైనా సరే ప్లే చేసి మనం పెట్టచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకోటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సౌండ్ ఫ్యాన్ ని మనం మన ఇంట్లో ఏదో ఒక స్పీకర్, లేదంటే బ్లూటూత్, అలెక్సా సంథింగ్ ఇలాంటివన్నీ మన ఇంట్లో ఉంటాయి కదా. సో అందులో మనం ప్లే చేయాలి తప్ప మన ఫోన్లో ప్లే చేసి పిల్లల దగ్గర పెట్టడం కానీ, వాళ్ళకి కనిపించేలాగా ఫోన్ పెట్టడం కానీ ఇలా అస్సలు చేయొద్దు. ఎందుకు చేయొద్దు అని చెప్పానంటే, మనం మ్యూజిక్ ని స్టార్ట్ చేసిన వెంటనే పిల్లలు ఫస్ట్ ఆ మ్యూజిక్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అది ఫస్ట్ వాళ్ళు రికగ్నైజ్ చేయాలన్నమాట. సో హియర్ ఇక్కడ నుంచి మనకి మ్యూజిక్ వస్తుంది అని అంటే వాళ్ళకి తెలిసినట్లయితే తర్వాత వాళ్ళు మనం పెట్టేది వినడానికి సాటిస్ఫై అవుతారు. ఇంకేస్ అలానే టైంలో మనం మొబైల్ అని యూజ్ చేసినట్లయితే వాళ్ళకి ఫస్ట్ స్టెప్ నుంచే వాళ్ళకి మొబైల్లో ఇలాంటివి కూడా వస్తాయని చెప్పేసి మనం హింట్ ఇచ్చినట్టు అవుతుంది. సో అలా చేయొద్దు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైనా బ్లూటూత్ స్పీకర్స్ లాంటి వాటిలో ప్లే చేయండి. ఇప్పుడు ఈ యాక్టివిటీని ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇప్పుడు ఈ సౌండ్ ఫ్యాన్ ని ప్లే చేసి మనం ఏంటంటే పిల్లలు ఎదురుగా కూర్చోబెట్టుకోవాలి. ఆ సరౌండింగ్స్ అంతా కూడా ఇలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకుంటూ మన పిల్లల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఇప్పుడు మనం పాడడం స్టార్ట్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ మనం ఈ నోట్స్ లో స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి. స, రి, గ, మ, ప, ద, ని. నెక్స్ట్ దాని ఏంటి రివర్స్ లో మనం చెప్పడానికి ట్రై చేయాలి. అది ఎలా అంటే స, ని, ద, ప, మ, గ, రి, స అంతే. ఈ యాక్టివిటీని మనం 3 రిపిటేషన్స్ గా చెప్పాలండి. బట్ ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సి ఏంటంటే 4 రూల్స్ గుర్తుంచుకోవాలండి. సో ఆ 4 రూల్స్ ఏంటి అంటే ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ వస్తున్నాను. సో సేమ్ 4 రూల్స్ ఏంటి అంటే మళ్ళీ ఇంకొకసారి రివైండ్ చేసి చూద్దాము. కీప్ ఇట్ షార్ట్, అప్రోప్రియేట్ టైం అండ్ స్టాప్ టెస్టింగ్ అండ్ స్టాప్ రిపీటింగ్. ఓకే, ఈ 4 రూల్స్ మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి. ఈ యాక్టివిటీని మనం
3 to 4 టైమ్స్ కంటే ఎక్కువగా చేయించకూడదండి. ఎందుకు చేయించకూడదని చెప్పానంటే, ఇన్ కేస్ మనం 4 టైమ్స్ కంటే ఇంకా ఎక్కువగా చేయించినట్లయితే వాళ్ళకి ఏంటంటే ఈ యాక్టివిటీ పైన సరే బోర్ అయిపోతారు. సో ఇంకొకసారి అది వినడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. సో చాలా జాగ్రత్తగా చేయించాలండి. మీరు చాలా సర్ప్రైజ్ అయిపోతారండి. పిల్లలు ఈ యాక్టివిటీ చేయించడం వల్ల వాళ్ళకి మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ రావడం చూసి లైక్ వాళ్ళంతటా వాళ్ళు పాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, మీరు చెప్తున్నారు బానే ఉంది, మా పిల్లలు ఇంకా కూర్చోలేరు, వాళ్ళు మాట్లాడలేరు, సో ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా, వాళ్ళు రిటర్న్ లో ఎలా పాడుతారో మీరు పాడుతారని చెప్పారు కదా అని చెప్పేసి అంటే నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళకి పాడడం రాకపోవచ్చు, లైక్ వాళ్ళకి మాట్లాడడం ఇంకా రాదు, బట్ మనం నేర్పిస్తున్నాము. సో వాళ్ళు ఎలా వాళ్ళ ఇంట్రెస్ట్ ని తెలియజేస్తారంటే జస్ట్ వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లైక్ స్మైల్, క్లాప్, జస్ట్ మీరు చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళలో మనకు కనిపిస్తుంది క్లారిటీగా వాళ్ళ ఎగ్జైట్మెంట్. సో వాళ్ళు ట్రై చేస్తారు. జస్ట్ మీరు కూర్చొని సారీగా ఇలా చేసినట్లయితే వాళ్ళు కూడా ట్రై చేస్తారు. వాళ్ళు పాడడం రాకపోయినా జస్ట్ స్మైల్ ఇస్తే ఇలా చేయడానికి ట్రై చేస్తారండి. సో ఇది వాళ్ళలో మీరు నోటీస్ చేయొచ్చు చాలా ఈజీగా. ఈ యాక్టివిటీ రెగ్యులర్ గా చేయించడం వల్ల పిల్లల్లో చిన్నప్పటి నుంచి కూడా మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అండ్ అలాగే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. దీనికోసం మీరు పెద్దగా వాళ్ళని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ మ్యూజిక్ కూడా మనకి చాలా విధాలుగా మ్యూజిక్ మనకి చాలా విధాలుగా కూడా యూజ్ అవుతుందండి. సో లైక్ ఎలా అంటే యాక్టివ్గా రిథమ్ ప్లే చేయటం వల్ల పిల్లల్లో గ్రోయింగ్ ఆర్మ్స్, లెగ్స్ అండ్ ట్రంక్ మజిల్స్ కి కూడా మంచిగా స్ట్రెంత్ అనేది వస్తుందండి. సో ఇది ఈ యాక్టివిటీ అండి. నేను ఇక్కడ మీ అందరికి కూడా కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా మళ్ళీ రీకాల్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటి అంటే, మీరు ఈ యాక్టివిటీ పిల్లల చేత చేయించేటప్పుడు ఒక సపరేట్ రూమ్ కి తీసుకెళ్ళిపోండి. జస్ట్ లేదంటే వాళ్ళ చుట్టుపక్కల ఏ నాయిస్ లేకుండా చూసుకోండి. లైక్ ఎలా అంటే వాళ్ళకి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎవరైనా ఫోన్ చూడడం కానీ, టీవీ చూడడం కానీ, లేదా గట్టిగా మాట్లాడడం, లేదంటే ఫైటింగ్స్ చేయడం కానీ ఇలాంటివి ఏ డిస్ట్రాక్షన్స్ కూడా లేకుండా చూసుకోండి. ఎందుకంటే పిల్లలు చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. మీరు చెప్తున్నప్పుడు పక్కన, మీరు పాడుతున్నప్పుడు కానీ ఇలా చెప్తున్నప్పుడు కానీ ఎవరైనా పక్కన మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా సరే వాళ్ళు వెంటనే అటువైపు వాళ్ళ దృష్టి చూపిస్తారు తప్ప మీరు చెప్పే దానిపైన వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయరు. సో ఇది ఫస్ట్ పాయింట్. డిస్ట్రాక్షన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, పిల్లలు బాగా క్రాంకీగా ఉన్నప్పుడు, బాగా నిద్ర వస్తున్నప్పుడు, చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఇలాంటి టైంలో మీరు చెప్పినా సరే వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించరండి. సో వాళ్ళు ఏంటంటే మంచిగా వాళ్ళ స్లీప్ రొటీన్ అయిపోవాలి, మంచిగా పడుకొని లేచి యాక్టివ్గా ఆడుకుంటున్నారు, మంచిగా కడుపు నిండా తినేస్తారు. సో మంచిగా ఇలాంటి టైంలో మీరు చెప్పినట్లయితే వాళ్ళు చాలా బాగా ఇంట్రెస్ట్ ఇలాంటి టైంలో మీరు చెప్పినట్లయితే వాళ్ళు చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేగాని క్రాంకీగా ఉన్నప్పుడు, హంగ్రీగా ఉన్నప్పుడు, స్లీపీ మూడ్ ఉన్నప్పుడు అలాంటప్పుడు మాత్రం ఫోర్స్ చేసి ఇది మాత్రం ప్లే చేయకండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు ఒకవేళ మ్యూజిక్ పర్సన్ అయ్యారనుకోండి, లైక్ ఎలా అంటే మీకు గిటార్ ప్లే చేయడం కానీ, ఫ్లూట్ ప్లే చేయడం కానీ, లేదంటే ఇంకా ఏదైనా సరే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు నేర్చుకున్నారు అంటే, సో మీరు వాళ్ళ ముందు ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేస్తూ ఈ యాక్టివిటీ అనేది చేయించండి. ఇన్ కేస్ మీరు మ్యూజిక్ పర్సన్ కాదు, మీకు ఏ మ్యూజిక్ పైన నాలెడ్జ్ లేదు అనుకున్నట్లయితే డోంట్ వరీ అండి. మనకి ఈ ఫైల్ కి సంబంధించినవన్నీ చాలా వీడియోస్ మన యూట్యూబ్ లో వస్తున్నాయి. సో అది ప్లే చేయండి. ఆ ప్లే చేసి మీరు దాంతో పాటుగా పిల్లల కళ్ళలోకి చూస్తూ పాడడానికి ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, మీ పిల్లలు ఒకవేళ ఈ యాక్టివిటీ పైన ఇంట్రెస్ట్ చూపించకపోతే సో డోంట్ వరీ, మీరు కంగారు పడకండి. ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే వెంటనే అది ఆపేసి నెక్స్ట్ వేరే దానిలోకి వెళ్ళండి. అంటే వేరే యాక్టివిటీ ఏదైనా చేయించడానికి ట్రై చేయండి. తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఎలాంటి సౌండ్స్ లేకుండా సౌండ్ ఫ్రీగా ఉన్నటువంటి టైంలో మళ్ళీ మీరు ఈ యాక్టివిటీని చేయించడానికి ట్రై చేయండి. డెఫినెట్గా వాళ్ళు అప్పుడు ఇంట్రెస్ట్ చూపించడానికి చాలా వరకు ట్రై చేస్తారు. సో ఇదండి. అండ్ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన ఐ కాంటాక్ట్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేస్తూ చేయండి. సో ఫైనల్లీ ఈ యాక్టివిటీ గురించి ఇంతేనండి. ఫైనల్లీ ఈ యాక్టివిటీ అండ్ ఈ టాపిక్ గురించి ఇంతేనండి. సో మీకు నచ్చిందా ఈ ఫండమెంటల్స్ ఆఫ్ మ్యూజిక్ అనే కాన్సెప్ట్ ని? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
అండ్ మీకు ఏవైనా ఈ టాపిక్ పైన డౌట్స్ ఉన్నట్లయినా ఏవైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అది చూసి మీకు రిప్లై ఇస్తాను. లేదు అంటే నెక్స్ట్ వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి పేరెంటింగ్ అండ్ హోమ్ స్కూలింగ్ సిరీస్ అంతా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ బై బాయ్.